బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాదాపూర్లోని హీరో మంచు విష్ణు ఆఫీసులో ఐటీ జీఎస్టీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇటీవలే భారీ బడ్జెట్తో కన్నప్ప సినిమా నిర్మించారు మంచు విష్ణు. ఈ సినిమా బడ్జెట్ వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ట్యాక్స్ జీఎస్టీ ఎగురవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తనకు తెలియదని, సోదాలు జరిపితే మంచిదే అన్నారు విష్ణు. నేను వెళ్తున్నాను, చెప్తాను. నేను నాకు తెలియదు నిజంగా, మీరు చెప్పేది న్యూస్ నాకు. అవునా? ఓకే, నేను చెక్ చేస్తాను. నేనైతే జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. సరే, దాచిపెట్టేది ఏం లేదు. ఎక్కడెక్కడ అప్పులు తీసామో వాళ్ళకే తెలుస్తుంది. ఎలా సరే, ఓకే, థ్యాంక్ యూ. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, సోదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? అంటే ఈ సోదాలకు సంబంధించి మంచు విష్ణు కావని అంటే ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఏమంటున్నారు? ప్రస్తుతం కన్నప్ప అంటే మొత్తం కూడా వరల్డ్ వైజ్గా 27న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్న సంబంధించింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి బిజినెస్కి సంబంధించి మొత్తం కూడా జరుగుతున్నటువంటి ఈ టైంలో జిఎస్టీ చెల్లించారా లేదో అనేది దానిపైన ఈ రోజున మంచు విష్ణు కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ సినిమాకి సంబంధించిన కార్యాలయపైన జిఎస్టీ అధికారులు మొత్తం కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే జిఎస్టీ సినిమా మళ్ళీ ఇంకో 24 అవర్స్లో సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈలోపు మొత్తం దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ అన్ని ఉన్నాయా లేదనేది కూడా జిఎస్టీ అధికారులు ప్రస్తుతం మంచు విష్ణు కార్యాలయాలు అన్నిటిపైన కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అయితే మరొక వైపు మంచు విష్ణు తన సినిమాను మొత్తం కూడా ఇటు కొంత వర్క్ ఉండటంతో ఈ రోజు ప్రసాద్ ల్యాబ్ లో ఆయన ఆ సినిమాకి సంబంధించి వర్క్ లో ఉండటం కూడా జరిగింది. ఇది చూస్తున్నటువంటి మంచు విష్ణు మనం ఆ 10TV కూడా అడగటం జరిగింది పరిస్థితి అవుతుంది. అయితే మంచు విష్ణు జిఎస్టీ అధికారులు తన ఆఫీస్ పైన కూడా మొత్తం కూడా ఇలా సోదాలు చేస్తున్న విషయం తనకు తెలియదని కూడా ఆయన ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ సోదాలు చేసినా కూడా తను ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి చేశాను ఏంటి అనేది అన్ని విషయాలు కూడా వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుస్తాయని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మరో 24 గంటల సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆ యొక్క బిజీలో ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను తొందరగానే మా ఆఫీస్ కూడా వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటని కూడా తెలుసుకుంటానన్నట్టుగా ఆయన కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మంచు విష్ణు కార్యాలయాలపై మొత్తం కూడా జీఎస్టీ అధికారులు అయితే దీనికి సంబంధించిన సోదాలు అయితే కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మంచు విష్ణు డైరెక్ట్ గా అక్కడికే వెళ్లే అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి మొత్తం కూడా మంచు విష్ణు ఐటీ అధికారులు కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. హరీష. వెంకట్, అంటే 24 గంటల మూవీ రిలీజ్ కాబోతోంది. అంటే ఒక భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్టింగ్ తో ఈ మూవీ అన్నది రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ అంటే ఎందుకని ఐటీ అలాగే జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? అంటే భారీ బడ్జెట్ తో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఆ టైంలోనే దానికి సంబంధించినటువంటి బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంటాయి. సో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సింది, ముఖ్యంగా ఐటీ డిపార్ట్మెంట్ కి చెల్లించాల్సినది ఏదైతే ఉంటుందో ఆ జిఎస్టీ దానికి సంబంధించి మొత్తం కూడా క్లియరెన్స్ ఉండాలి. అలా ఉంటేనే దానికి సంబంధించి మొత్తం కూడా సినిమా రిలీజ్ కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి యూనిట్ ఏదైతే ప్రొడక్షన్ ఉందో వాళ్ళు మొత్తం కూడా కట్టారా లేదా అనేది కూడా దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రతి సినిమాకి సంబంధించి కూడా ఇలా సినిమా రిలీజ్ అప్పుడు టైంలో కానీ లేదా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్ అని చెప్పవచ్చు. అయితే ఇటీవల మనం చూడుస్తుంది చాలా పెద్ద పెద్ద సినిమాలకు ప్రొడక్షన్స్ కంపెనీలు గతంలో కూడా జరిగినట్టు సందర్భాలు కొన్ని రోజులు తరబడి కూడా జరిగినట్టు సందర్భం ఉంది. సో ప్రస్తుతం అయితే కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి 24 అవర్స్ లో దీనికి సంబంధించినటువంటి అంటే ఏదైతే ఎంతైతే ఖర్చు చేశారు, అంటే దీనికి బిజినెస్ ఎంత అయింది ఏంటి అవన్నీ కూడా క్లియరెన్స్ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వానికి ఐటీకి సంబంధించి చెల్లించాల్సినటువంటి ఏదైతే ఉందో జిఎస్టీకి సంబంధించి అవన్నీ చెల్లించారా లేదా, ఎంత చెల్లించాల్సింది అనేది విషయం పైన మొత్తం కూడా ఈ యొక్క చర్చలో మొత్తం కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెంకట్.